భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుంటూరు మిర్చి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గుంటూరు కేంద్రంలో జనతా సీడ్ షాప్ నుంచి ప్రజ్వల కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలను రైతులకు అమ్మేందుకు తరలిస్తున్న 2 పోలీసులను అరెస్ట్ చేశారు. ఎన్గూర్, జూలుపాడు, కారేపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఏజెన్సీ రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశ చూపి అధిక రేట్లకు మిర్చి విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. విత్తనాలు నకిలీవా లేక కంపెనీవా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులను నట్టేటి ముంచుతున్నటువంటి నకిలీ విత్తనాలు పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఇటు పోలీస్ అలాగే అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ రెహమాన్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది నకిలీ విత్తనాలకు సంబంధించి ఏజెన్సీలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, సిఐ గారు ప్రతి సీడ్ షాప్ని చెక్ చేయటం, స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరుగుతుంది. బయట నుంచి ఎలాంటి సీడ్స్ నకిలీ విత్తనాలు కానీ పర్మిషన్ విత్తనాలకు ఏమొచ్చినా కానీ వెంటనే పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు ఇక్కడికి సప్లై నడుస్తుంది. పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, విత్తనాలు, వాటిని ఎట్లా చర్యలు? ప్రతి చోట కూడా కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు ఉన్నాయి, ప్రతి చెక్ పోస్టులు ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వచ్చినా కానీ వెరిఫై చేసిన తర్వాతనే రైతుల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పట్టుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవకాశాలు బయట నుంచి ఎలాంటి విత్తనాలు వచ్చే అవకాశాలు ఇక్కడ లేవు. కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం పడుతుంది. మీరు చెప్పండి సార్, అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులకి అవగాహన కల్పిస్తున్నారా? ఎట్లుంది సార్? ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 67 రైతు వేదికలు ఉన్నాయండి. ప్రతి రైతు వేదికలో ప్రతి మంగళవారం నాడు రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్సింగ్ శాస్త్రవేత్తల ద్వారా రైతులు ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైసెన్స్ ఉన్న షాప్ దగ్గర తీసుకోవాలి, రసీదు తీసుకోవాలి అనే విషయాల మీద వాళ్ళకి క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో వచ్చి అమ్మేవారిపై నిఘా పెట్టారు మన ఎస్పీ గారు. వాళ్ళని ఎలాంటి మన దగ్గర నకిలీ విత్తనాలు రాకుండా, అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్ముకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరన్నా అట్లాంటి వాళ్ళు దొరికితే వెంటనే కేసు బుక్ చేయడం జరుగుతుంది. షాపుల వాళ్ళు కూడా రైతులకు రసీదులు ఇవ్వాలి, తర్వాత మంచి విత్తనాలు అమ్మాలి. రైతుకు విత్తనమే ముఖ్యం. విత్తనం మంచిగా ఉంటే పంట బాగా దిగుబడి వస్తుంది. విత్తనం కోసం ప్రభుత్వం గట్టి చర్య తీసుకుంటుంది. మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు మంచి మన ఐడిఓసిలో కూడా మీటింగ్ పెట్టి అందరికీ గట్టిగా హెచ్చరించారు. మనం జిల్లాలో దాదాపు సుమారు 450 నుంచి 500 మంది డీలర్లు ఉన్నారు, విత్తన డీలర్లు. అందరికీ మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ప్రతిరోజు ప్రతి మండలంలో ఎస్ఐ గారు, ఏఓ గారు తనిఖీలు చేస్తున్నారండి షాప్. అంటే ఇప్పుడు జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నటువంటి విత్తనాలకు సంబంధించి అవి నకిలీవా లేకుంటే ఒరిజినలా? అవి ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చేది? ఇప్పుడు ఆ విత్తనాలు రైతులకు గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ విత్తనాలు మేము పరీక్ష పంపామండి ల్యాబ్కి. ఆ పరీక్షలో కనుక ఫెయిల్ అయితే వాటి మీద అవి నకిలీ అని మనకు తేలితే దాని మీద కూడా మళ్ళీ వెంటనే ఆ చట్టం ప్రకారం కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి గ్రామాల్లో తిరిగి అమ్మకూడదు, వారికి ఎలాంటి లైసెన్స్ లేదు. అదేవిధంగా మన గుంటూరు కాబట్టి మన దగ్గర పర్మిషన్ లేదు. గ్రామాల్లో అయితే తిరిగి అమ్మకూడదు. రైతుల్ని మోసం చేస్తున్నారు అట్లా తిరిగి అమ్మి. అది పూత రావాలి, ఖాతా రావాలి, దిగుబడి రావాలి మంచి. అవి దిగుబడి వచ్చే టయానికి వీళ్ళు ఉండరు. అప్పుడు రైతు ఎవరిని పోయి అడగలేడు. అందుకని లైసెన్స్ ఉన్న షాప్ దగ్గరే రైతులు తీసుకోవాలి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వాటి మీద కఠినంగా చర్యలు మన సార్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతంలో రైతులకు నకిలీ విత్తనాలు వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అలాగే అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈరోజు గుంటూరు నుంచి తరలిస్తున్నటువంటి పత్తి విత్తనాలు కూడా పట్టుకోవడం జరిగింది. మిర్చి ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్న విత్తన దుకాణాలు, ఆ దుకాణాలపై కూడా నిఘా పెంచుతామని పోలీసులు కూడా చెప్తున్నారు. అది ఇక్కడ పరిస్థితి. కెమెరా గణేష్తో కిరణ్, కొత్తగూడెం జిల్లా.